హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మీరు చూస్తే మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఇది ఇంట్రెస్ట్ రేట్లను చూస్తుంది. చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది 6 మెంబర్ బాడీ. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ తప్పు. చైర్మన్షిప్ ఆఫ్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. సో కాబట్టి ఆ కంటెక్స్లో 2, 3 తప్పు. సో 1 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఇంకా ఈరోజు టాపిక్ ప్రపంచం మొత్తం ఒక్కసారి మళ్ళీ బలూచిస్తాన్ వైపు చూసింది. పాకిస్తాన్లో బాలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి, అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అది వాళ్ళ పేరు. సో ఇది పాకిస్తాన్లో ఇది ఒక ప్రాంతం, అతిపెద్ద ప్రాంతం. కాకపోతే జనాభా తక్కువ ఉంటారు, కానీ మంచి వనరులు ఉన్నాయి ఆ ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అంటే ఈ ప్రాంతానికి వీళ్ళు స్వాతంత్రం కోరుకుంటున్నారు. ఎప్పటి నుంచో 2000 సంవత్సరం నుంచి ముందే ఉంది. బట్ బలూచిస్తాన్ ఆర్మీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది మాత్రం 2000 సంవత్సరంలో. సో వీళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేశారు. ఒక 20 మంది పోలీస్ వాళ్ళని చంపేశారు. ఓ డ్రోన్ వెళ్తే డ్రోన్ని కాల్చిపడేశారు. సో వీళ్ళ దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ అయితే ఏం చెప్తోందంటే ఈ బలూచిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది భారతదేశమే అని కూడా ప్రకటనలు ఇచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, ఎందుకంటే ఇది మన పక్కన ఉన్నటువంటి దేశం కాబట్టి, సో బలూచిస్తాన్ ఒకవేళ స్వతంత్ర దేశంగా ఏర్పడితే ఇంక పాకిస్తాన్ అయిపోయినట్టే. ఆల్రెడీ పాకిస్తాన్ని 1947లో కొంచెం పెద్ద దేశంగా నిర్మించినప్పటికీ 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ విడిపోయిందో సగం పోయింది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ కనుక మరొక రకంగా ఇంకొక ముక్క అయిందనుకోండి, ఇంకా చదువుకోవచ్చు దుకాణం. సో కాబట్టి ఇందులో భాగంగానే ఒకసారి అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలను కనుక మనం చూస్తే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అని పిలుద్దాం ఇప్పటి నుంచి. వీళ్ళు ఒక ట్రైన్ని హైజాక్ చేశారు మార్చి 11వ తారీఖున. ఈ ట్రైన్ క్వెటా నుంచి పేషావర్ వైపు వెళ్తోంది. సో బలూచిస్తాన్ ఆర్మీ క్లెయిమ్ ఏంటంటే 182 మంది హాస్టేజెస్ని తీసుకున్నారు. 20 మంది పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్ని చంపేశారు. ఒక డ్రోన్ని కాల్చిపడేశారు. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలో బలూచిస్తాన్ ఇన్సర్జెంట్స్ చేసినటువంటి అతిపెద్ద అటాక్స్లో ఇది ఒకటి. సో ఇప్పుడు ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా నడిచింది. మీకు ఇప్పుడు కనుక కనిపిస్తోంది, ఇక్కడ ఈ మ్యాప్ కనిపిస్తూ ఉంటే ఇది ఇండియా బోర్డరు. సో ఇది పేషావర్, ఇది క్వెటా, ఈ పైన ఉన్నటువంటిది ఆఫ్ఘనిస్తాన్. సో మీకు ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఒక గీత గీస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బ్లాక్ కలర్లో గీస్తాను. ఇగోండి, ఇది ఉంది కదా, ఇది భారతదేశం యొక్క బోర్డర్. ఇది కాశ్మీర్, రాజస్థాన్ ఆ ప్రాంతం. ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలూకా బోర్డర్. ఆఫ్ఘనిస్తాన్కి బాగా దగ్గరలోనే పేషావర్ ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం పాకిస్తాన్. ఇప్పుడు ఈ పాకిస్తాన్లో మీకు బలూచిస్తాన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ మీకు ఈ బలూచిస్తాన్ ప్రాంతం అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ దీన్ని సెపరేట్ దేశంగా కావాలి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నారు. సో దీనికి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని ఒక ఆర్మీ ఫామ్ అయింది 2000 సంవత్సరంలో. బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కోసం, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు పూర్తి స్థాయిలో స్వతంత్ర దేశంగా మారాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు 2000 సంవత్సరంలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫామ్ చేశారు. అంటే అంతకుముందు బలూచిస్తాన్ సెపరేట్ దేశంగా ఉండాలని అనుకోవట్లేదా, ఉండాలని అనుకుంటోంది. ఎందుకు అంటే 1947 ముందు, స్వాతంత్రం రాకముందు పాకిస్తాన్లో భాగంగా చెప్పుకునేటటువంటి ఈ బలూచిస్తాన్ని ఒక రాజు స్వతంత్ర దేశంగా పరిపాలించేవాడు. ఎలా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్, నేను రెండింటిని ఈక్వేట్ చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. ఎలా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక రాజా హరిసింగ్ అనేటటువంటి రాజు పరిపాలించేవాడో, అతను ఒక స్వతంత్ర ప్రాంతంగా ఉండాలని అనుకున్నాడు. తర్వాత కొన్ని కారణాల చేత భారతదేశంలో దాన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎసెషన్తో ఫ్రెండ్లీ ఒక అగ్రిమెంట్తో కలిపేశాడో, సేమ్ అట్లాగనే బలూచిస్తాన్ని పరిపాలించేటటువంటి ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని ఒక స్వతంత్ర ప్రాంతంగా చాలా సంవత్సరాల పాటు పరిపాలించాడు. అయితే దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఒక తొందరపాటు చర్య అని అనుకోండి, మరొకటి అని అనుకోండి. సో దీని కారణంగా ఏమైందంటే బలూచిస్తాన్ని తీసుకొని వెళ్ళి పాకిస్తాన్లో కలిపారు. సో బికాజ్ అక్కడ కూడా ఎక్కువగా ముస్లిం పాపులేషనే ఉంటారు. బట్ బలూచిస్తాన్ ప్రజలు ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో కలవాలి అని అనుకోలేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎప్పుడూ కూడా అండర్ డెవలప్డ్గా ఉండిపోయింది. ఎందుకంటే పాకిస్తాన్కి ఎప్పుడూ ఒక దిక్కుమాలని అలవాటు ఉంది. అదేంటంటే భారతదేశం బాగా అణ్వాయుధాలను సంపాదించుకుంటుంది, సో మనం కూడా అణ్వాయుధాలను సంపాదించుకోవాలి. అది చూడండి, ఏదో తెలుగులో మనకు సాగుతుంటుంది, పులిని చూసి నక్క వాత పెట్టుకుందని. అట్లా భారతదేశం అణ్వాయుధాలు సంపాదించుకుంటుంది లేదా మరొక ఆయుధాలు కొంటుందంటే భారతదేశం దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర ఏమున్నాయి? ఏం లేవు. రొట్టె ముక్కలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర.
ఒకానొక సందర్భంలో భారతదేశం నుంచి చాలామంది వ్యక్తులు పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎవడు చేయట్లా, ఎందుకంటే మొత్తం టాటా కంపెనీకి ఉన్నంత డబ్బులు పాకిస్తాన్ తాలూకా జీడిపి కన్నా ఎక్కువ. సో రతన్ టాటా గారు సృష్టించినటువంటి టాటా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ టాటా కంపెనీకి ఉన్నటువంటి ఆస్తులు పాకిస్తాన్ జీడిపి కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇంకా వాళ్ళు మనతో పోటీ ఏం పడతారండి? $3.8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ 2027 కల్లా 2028 కల్లా $5.8 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది భారతదేశం. సో కాబట్టి పాకిస్తాన్ ఏం చేసిందంటే ఈ బలూచిస్తాన్ని ఏదైతే స్వతంత్ర దేశంగా మారాలని అనుకుంటుందో దీన్ని 2006లో బ్యాన్ చేసింది ఈ యొక్క ఆర్గనైజేషన్. అమెరికా వాళ్ళు కూడా వీళ్ళు అటాక్లు చేస్తున్నారు కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, సో వీళ్ళని ఒక ఉగ్రవాద సంస్థగా అమెరికా 2019లో గుర్తించింది. అయితే వీళ్ళ యాక్టివిటీస్ వీళ్ళ తాలూకా స్ట్రక్చర్ ఏంటని చూస్తే వీళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్, సివిలియన్స్, ముఖ్యంగా బలూచిస్తాన్ ఏరియాలో ఎవరైనా కనుక బలూచిస్తాన్ని వ్యతిరేకించినా లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైనా కనుక పాకిస్తాన్కి సపోర్టివ్గా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద విపరీతమైనటువంటి అటాక్స్ చేస్తూ ఉంటారు. అలాగే మజీద్ బ్రిగేడ్ అని ఒకటి ఉంది, సీసైడ్ క్వాడ్. ఇది 2011 నుంచి కూడా ఈ సూసైడ్ క్వాడ్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఈ జాఫ్రా ఎక్స్ప్రెస్ హైజాకింగ్ అనేటటువంటిది కూడా కొంచెం వీళ్ళే చేశారు ఇప్పుడు మజీద్ బ్రిగేడ్. సో అలాగే నోటబుల్ అటాక్స్ ఏంటంటే 2024లో గదార్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ గదార్ పోర్ట్ మీద కూడా వీళ్ళు స్ట్రైక్ చేశారు. అలాగే ఇంకా అదర్ యూనిట్స్ ఉన్నాయి హైజాక్లో పాల్గొన్నటువంటి యూనిట్స్, స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్స్, ఫతా స్క్వాడ్, జిరాబ్ యూనిట్స్. అంటే వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్గా ఆర్మీ ఎట్లయితే ఉంటుందో అలాంటి ఆర్మీని సమకూర్చుకుంటున్నారు. వీళ్ళకి ఆయుధాలు కూడా అద్భుతంగా వస్తున్నాయి. పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ బలూచిస్తాన్కి ఆయుధాలు భారతదేశం సప్లై చేస్తుందని చాలాసార్లు ఇండైరెక్ట్గా కూడా చెప్పింది, డైరెక్ట్గా కూడా చెప్పింది. సో అలాగే గోల్స్ ఆఫ్ బలూచిస్తాన్ ఆర్మీ ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు బలూచిస్తాన్ అనేటటువంటి ప్రాంతాన్ని ఒక సెపరేట్, ఎలా అయితే భారత్ నుంచి పాకిస్తాన్ ఏర్పడిందో అట్లా పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఏర్పడాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. ఇది ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి కొంత బోర్డర్లో ఉంటుంది. లార్జెస్ట్ అమాంగ్ ఎథ్నిక్ ఇన్సర్జెంట్స్, ఈ ప్రాంతంలో ఎథ్నిక్ అంటే ఒక తెగకు చెందినటువంటి వ్యక్తులు బ్రతుకుతూ ఉంటారు. సో ఈ లార్జెస్ట్ అమాంగ్ ఎథ్నిక్ ఇన్సర్జెంట్ గ్రూప్ ఫైటింగ్ పాకిస్తాన్ ఫెడరల్ గవర్నమెంట్, వీళ్ళు పాకిస్తాన్ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయితే ఈ ఇన్సర్జెంట్స్ ఏమంటారంటే బలూచిస్తాన్ ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ గ్యాస్ నిల్వలు ఉన్నాయి, మినరల్ రీసోర్సెస్ ఉన్నాయి. ఈ మినరల్ రీసోర్సెస్, గ్యాస్ ఇదంతటినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తవ్వుకొని అమ్ముకుంటోందే తప్ప మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదు. అలాంటప్పుడు మేము ఈ దేశంలో ఎందుకు కలిసి ఉండాలా? మాకంటూ ప్రత్యేక దేశాన్ని ఏర్పరచుకోవడానికి వచ్చిన సమస్య ఏంటి? ఇది వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న. మరి ఎంతసేపు మన పక్కన ఉన్నటువంటి ఈ సిక్కుల దగ్గర ఒక ప్రాంతాన్ని మీకు ఎప్పుడూ తెలిసే ఉంటుంది, మళ్ళీ నేను ఆ ఇష్యూలోకి వెళ్ళట్లేదు. సో ఆ ప్రాంతాన్ని సెపరేట్ దేశంగా చేయడానికి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి పెయిన్స్ ఇప్పుడు అర్థమవుతాయి పాకిస్తాన్కి. ఎందుకంటే సిక్కులు ఒకవేళ తీసుకోవాలని అనుకున్నా అది చాలా కొంతమంది సిక్కులు, అందరూ కాదు, బృందన్వాలా లాంటి వాళ్ళు సో చనిపోయారు కదా, బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది. సో అది చాలా చిన్న ప్రాంతం, వీళ్ళ చాలా పెద్ద ప్రాంతం, ఆల్మోస్ట్ సగం ఎగిరిపోతుంది పాకిస్తాన్. సో అలాగే ఈ లీథాలిటీ ఆఫ్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటే ఇటీవల కాలంలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసేటటువంటి ఒక రకంగా అటాక్స్ అనండి, అకృత్యాలు అనండి, అవి బాగా పెరుగుతున్నాయి. 2022లో ఆర్మీ నేవల్ బేసెస్ని అటాక్ చేశారు, సెక్యూరిటీ ఫోర్సెస్ని చంపేశారు. ఈవెన్ ఉమెన్ సూసైడ్ బాంబర్స్ కూడా, అంటే ఆడవాళ్ళు కూడా నడువులకి బాంబులు కట్టుకొని వెళ్తున్నారు. మొన్న కరాచీ బలూచిస్తాన్ ప్రాంతంలో చైనీస్ నేషనల్స్ వచ్చారు, అంటే చైనాకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకు అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో మన ఇండియా నుంచి పాకిస్తాన్కి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒక కారిడార్ని చైనా డెవలప్ చేస్తాం. రోడ్లు వేస్తున్నారు, అక్కడ అద్భుతంగా ఈ పరిశ్రమలను తీసుకొస్తున్నారు. చైనా కొన్ని వేల కోట్ల రూపాయలను అక్కడ దారబోస్తుంది. అయితే బలూచిస్తాన్ ఏం ఫీల్ అవుతుందంటే ఇవన్నీ వస్తే బలూచిస్తాన్కి ఇది చాలా విఘాతం కలిగిస్తుంది, పాకిస్తాన్ని ఇది చాలా పవర్ఫుల్ చేస్తుందనే ఉద్దేశంతో చైనా వాళ్ళంటే వాళ్ళకి పడట్లేదు. ఈ కారణం చేత కరాచీలో అలాగే బలూచిస్తాన్ ప్రాంతంలో కనిపించిన చైనా వాళ్ళని చాలామందిని చంపారు వాళ్ళు. అలాగే రీసెంట్గా బలూచిస్తాన్ ఎథ్నిక్ ఫ్యాక్షన్స్ అంటే చాలా తెగలు ఉన్నాయి అందులో బలూచిస్తాన్లో, వీళ్ళందరూ యునైట్ అవుతున్నారు. వీళ్ళు ఒక సింగిల్ మిలిటరీ ఫోర్స్, అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఒక సింగిల్ మిలిటరీ ఫోర్స్ని తయారు చేసుకొని అక్కడ ఇన్సర్జెన్సీని ఎస్కలేట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే భారతదేశానికి బోర్డర్లోనే బలూచిస్తాన్ ఉంది కాబట్టి మనకి రేపొద్దున మనకు కూడా చాలా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం చాలా ఆచితూచి అడుగు వేయాలి. అయితే చాలా సందర్భాల్లో పాకిస్తాన్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ బలూచిస్తాన్ ఇలా ప్రేరేపిస్తోంది భారతదేశమే, మమ్మల్ని ముక్కలు చేయాలని అనుకుంటోంది,
మరి నువ్వు కశ్మీర్లో చేసింది ఏంది అని మన వాళ్ళు అడుగుతారు, నేను అడగట్లా. సో కాబట్టి ఈ రకంగా ఆ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. సో బలూచిస్తాన్ ఇన్సర్జెన్సీకి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక బలూచిస్తాన్ లార్జెస్ట్ ప్రొవిన్స్, అంటే మనకి ఎట్లయితే రాష్ట్రాలు ఉన్నాయో అట్లా పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రం, కాకపోతే తక్కువ పాపులేషన్ ఉంటుంది. కానీ ఎకనామికల్లీ అండర్ డెవలప్డ్, జాగ్రఫికల్గా మాత్రం అద్భుతమైన వనరులు ఉన్నటువంటి ప్రాంతం. సో పాకిస్తాన్లో 4 ప్రొవిన్సెస్, బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. సో ఈ ప్రొవిన్సెస్లో బలూచిస్తాన్ ప్రొవిన్స్ చాలా పెద్దది. సో ఎథనిక్లో బలూచ్ గ్రీవియన్సెస్, అంటే అక్కడ బలూచ్ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తుల ద్వారా ఆ ప్రాంతానికి పేరు వచ్చింది. సో ఇక్కడ ఒక తెగ ఉంటుంది అన్నమాట. ఈ తెగ పాకిస్తాన్ ప్రభుత్వం గురించి ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఎకనామిక్ నెగ్లెక్ట్, అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను దోచేసి పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. దాంతోపాటుగా పంజాబ్స్ డామినెన్స్ ఓవర్ రిసోర్సెస్, మిలిటరీ అండ్ బ్యూరోక్రసీ, అంటే ఆ పక్కన ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ నదులు ప్రవహించేటటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వనరుల్ని లాగేసుకోవడం, మిలిటరీ డామినెన్స్ చేయడం, అధికారుల డామినెన్స్ కారణంగా మా బలూచిస్తాన్కి అన్యాయం జరుగుతోంది. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఉన్న ఎథనిక్ గ్రూప్ చెప్పేటటువంటి ఒక నెరేషన్. హిస్టారికల్గా మనం చూస్తే అసలు బలూచిస్తాన్ అనేటటువంటిది పాకిస్తాన్తో 1948 వరకు కూడా ఒక ప్రత్యేక ప్రాంతంగా, స్వతంత్ర ప్రాంతంగా నిలిచింది. అసలు బలూచిస్తాన్ పాకిస్తాన్లో భాగమే కాదు. సో ఒక స్వతంత్ర ప్రాంతంగా బలూచిస్తాన్ అనేటటువంటిది అందులో నిలిచింది. అప్పుడు ఖాన్ ఆఫ్ ఖాలాత్ ఇతను రాజు, ఇతను ఇనీషియల్గా బలూచిస్తాన్కి స్వతంత్రం కోరుకున్నాడు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం వద్దు అని అనుకుని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ పెట్టాడు. ఇది పాకిస్తానే కావాలని ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని బెదిరించి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ రాసిందని కొన్ని కథలు ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అంటే ఏంటి, నేను మీ యొక్క పాకిస్తాన్లో బలూచిస్తాన్ని కలుపుతున్నాను అని రాసి ఇవ్వడం. అయితే బ్రిటిష్ ఏం ఆలోచించిందంటే ఈ బలూచిస్తాన్ని సెపరేట్ దేశంగా చేయాలా లేదా అని ఆలోచిస్తోంది బ్రిటిష్. కానీ ఆ రోజుల్లో బ్రిటిషు, రష్యా వీళ్ళందరూ కూడా పెద్దగా సత్సంబంధాలతో లేరు. రష్యా చాలా వరకు కింద ఉన్నటువంటి ప్రాంతాలు అరేబియా సముద్రం వరకు కూడా ఆక్రమించాలని అనుకునేది. సో ఎందుకైనా మంచిది ఈ రష్యా వాళ్ళు వచ్చి కనుక ఈ బలూచిస్తాన్ని ఆక్రమిస్తే మనకి అటుపక్క పాకిస్తాన్, ఇటుపక్క ఇండియా ఇవన్నీ కూడా పోతాయి అనే ఆలోచనతో బ్రిటిష్ ఏం చేసిందంటే రష్యా ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా ఈ బలూచిస్తాన్ని పాకిస్తాన్లో ఇంటిగ్రేట్ చేసింది. సో పోస్ట్ ఇండిపెండెన్స్ 1948-47 తర్వాత ఏమైంది, బలూచిస్తాన్ అనేటటువంటిది ఇండిపెండెంట్గానే ఉంది, అంటే అది స్వతంత్ర ప్రాంతంగానే ఉంది. కాకపోతే ఒక ఒప్పందం రాసుకుంది పాకిస్తాన్తో 1948 వరకు. 48 తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో 47-48 ఆ తర్వాత మొత్తం అంతా చల్లారి కొంచెం సెపరేట్ దేశంగా ఫామ్ అయింది. ఈ బలూచిస్తాన్ని పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చింది పాకిస్తాన్లో. సో ఖాన్ ఆఫ్ ఖాలాత్ ఇనీషియల్గా నేను ఇందాక చెప్పినట్టు ఒక ఇండిపెండెన్స్ ఇది చేసుకున్నాడు అనమాట. అయితే ఆ రోజు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏంటంటే పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఇండియా సపోర్ట్ బలూచ్ ఇన్సర్జెన్స్ విచ్ ఇండియా డినైస్, అంటే ఎప్పుడు కూడా ఈ బలూచిస్తాన్ అనేటటువంటిది స్వతంత్ర ప్రాంతంగా మారాలి అని అనుకోవట్లేదు, భారతదేశమే కావాలని రెచ్చగొట్టి వీళ్ళకి ఆయుధాలను సమకూర్చి వీళ్ళ చేత సెపరేట్ దేశంగా మారాలి అనేటటువంటి ఒక ఆలోచనను పుట్టిస్తుంది అనే ప్రపంచవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటుంది. భారతదేశం ఏమంటుంది, యథావిధిగా మాకేం సంబంధం లేదు, మీరు కొట్టుకొని చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఇది భారతదేశం చెప్పేటటువంటి అంశం. అలాగే సిపిఈసి టార్గెటెడ్ బలూచ్ మిలిటెంట్స్ ఈ మధ్య కాలంలో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కి సంబంధించి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఎక్స్ప్లాయిటేటివ్, అంటే ఇది మా ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకుంటారనే అభిప్రాయంతో ఆ చైనా వాళ్ళ మీద తిరగబడుతున్నారు వీళ్ళు. అక్టోబర్ 2024లో కూడా ఒక సూసైడ్ బాంబింగ్ 2 చైనా వాళ్ళని చంపేసింది. ఫారెన్ ఇన్వాల్వ్మెంట్ అప్పటి నుండి కూడా బలూచిస్తాన్ వైపు కాస్త తిరిగింది. సో ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ బలూచిస్తాన్ అంటే ఏ విధంగా ఈ బలూచిస్తాను ఆర్థికంగాను అలాగే స్ట్రాటజిక్గాను వ్యూహాత్మకంగాను పాకిస్తాన్కి ఇంపార్టెంట్ అని మనం చూస్తే ముందుగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అంటే చైనా పాకిస్తాన్ కలిసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా కదండి, ఇలా బార్డర్ వస్తుంది కదా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇంకోండి ఇలా పోతుంది, ఇండియా బార్డర్లోంచే పోతుంది. కాకపోతే ఇది పీఓకేలో ఉంది కాబట్టి ఇండియా అడ్డుకున్నా ఆగట్లేదు. సో ఇప్పుడు ఇది బలూచిస్తాన్ కనుక వస్తే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని యూజ్ చేసుకోలేదు. కాబట్టి దీని మీద చైనా $65 బిలియన్ ఖర్చు పెడుతోంది.
$65 బిలియన్ అంటే ఎంతో తెలుసా? మన రూపాయల్లో 65 బిలియన్ అంటే 6,500 కోట్లు. ఓకే, ఇంటూ 86 రూపాయలు అయ్యింది. ఎంత వస్తుందో లెక్క పెట్టుకోండి. ఇన్ని వేల కోట్ల రూపాయలు చైనా అక్కడ ఖర్చు పెడతాం. సో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది ఎప్పుడు బలూచిస్తాన్ కనుక తన ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటే. సో ఈ ప్రాంతంలో మనకి వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ అండ్ కాపర్ మైన్స్, అక్కడ ఉన్నటువంటి నదీ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా బంగారం నిల్వలు దొరుకుతున్నాయట. 80,000 కోట్లకు పైగా విలువైనటువంటి బంగారం నిల్వలు ఉన్నాయట అక్కడ. సో బహుశా చైనా వాడు ఇవన్నీ దొబ్బేద్దామని అనుకుని కూడా ఉండొచ్చు. సో అక్కడ బారిక్ గోల్డ్ అండ్ చైనా వీళ్ళందరూ కూడా అక్కడ ఆపరేట్ చేస్తున్నారు. అలాగే బలూక్ ఇన్సర్జెన్సీ ఇప్పుడు పాకిస్తాన్ ఎకనామిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొవిన్సెస్లో దానికి అడ్డుకట్ట వేస్తోంది. జియోపొలిటికల్గా కనుక మనం చూస్తే అరేబియన్ సీ మన పక్కన ఉన్నటువంటి అరేబియా సముద్రం ఏదైతే ఉందో, లాంగ్ అరేబియన్ సీ కోస్ట్ లైన్ నియర్ ద స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏ వైటల్ ఆయిల్ షిప్పింగ్ రూట్. ఈ బలూచిస్తాన్కి అక్కడికి ఎంట్రన్స్ ఉంటుంది అరేబియన్ సీకి. సో అక్కడి నుంచి మనకి ఆయిల్ సప్లై జరుగుతూ ఉంటుంది చాలా ప్రాంతాలకి, ఇంక్లూడింగ్ ఇండియాకి. సో ఈ ప్రాంతం ఇప్పుడు వాణిజ్యంగా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ఎవరైతే కంట్రోల్లో ఉంచుకుంటారో ఈ ఆయిల్ సప్లై మీద కూడా వాళ్ళ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తంగా బలూచిస్తాన్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం. ఇలా మాకు బలూచిస్తాన్కి సెపరేట్ దేశం కావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఈ హైజాక్ చేశారు. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, దీనికి సంబంధించి కాదు, రిలేటెడ్ టు ఇచ్చాను. సో ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. బలూచిస్తాన్ అస్థిరత భారతదేశానికి ఎలాంటి వ్యూహాత్మక ప్రభావాలను కలిగిస్తుంది? 200 పదాల్లో రాయండి. అయితే మీ అభిప్రాయం ఏంటి బలూచిస్తాన్ పైన? భారతదేశం హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నారా మీరు, లేదా? కొంచెం జాగ్రత్తగా రాయండి. మనం అటు ఇటుగా రాసామంటే ఫస్ట్ నన్ను ఎత్తరు జైల్లో, తర్వాత మిమ్మల్ని, అందరం కలిసి పోదాం. అది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.